నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్చి 12వ తేదీ నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో డక్క అవుట్ అయిన చంద్రబాబు. తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించిన రోజు కాబట్టి పార్టీ జెండా ఎగురవేసే కార్యక్రమం కూడా చేసి అక్కడి నుంచి అందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 12వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఆఫీసులో అందరూ వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఏదైతే యువగలంలో నారా లోకేష్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు, మోసపూరిత హామీలు అమలు చేయకుండా విద్యార్థులను, యువతను మోసం చేసిన వైఖరిని నిరసిస్తూ రేపొద్దున్న పల్నాడు జిల్లాలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది. అలాగే పల్నాడు జిల్లా విద్యార్థి లోకం మరియు యువత యొక్క తల్లిదండ్రులు కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు మార్చి 12వ తారీఖు, అంటే రేపు లేదు ఎల్లుండి ఉదయాన్నే. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతకి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటని అసలు అమలు చేయకుండా పచ్చి మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే కార్యక్రమం. ఫిబ్రవరి 5వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ మీద రాష్ట్ర స్థాయిలో విద్యార్థులతో ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం ఇవ్వాలని చెప్పి కలెక్టర్ ఆఫీసులో వినతి పత్రం అందించాలని ఫిబ్రవరి 5వ తారీఖు నిర్ణయం చేస్తే 4వ తారీఖున ఆ అకౌంట్లో 6,000 కోట్లు కొట్టాడు లోకేష్. అంటే అప్పటికి 3,000 కోట్లు బాకీ ఉంటే ఒక 6,000 కోట్లు ఇచ్చి 2,400 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. 600 కోట్లు ఇచ్చారు, 2,600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. ఈరోజు మళ్ళీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వలన మధ్యలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని నేను 8వ తారీఖుతో ఎలక్షన్ కోడ్ ముగించింది, క్లోజ్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజున రేపు 12వ తారీఖున మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అట్లానే సూపర్ 6 లో ఏదైతే హామీ ఇచ్చాడో నిరుద్యోగ భృతి అనే అంశాన్ని అసలు బడ్జెట్ లోనే పెట్టకుండా పచ్చి మోసం చేసే కార్యక్రమం. సూపర్ 6 కాదు, చంద్రబాబు నాయుడు డక్అవుట్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. రేపు మేకి సంవత్సరం పూర్తిగా వస్తుంది. సంవత్సర కాలంలో ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా బడ్జెట్లో కూడా అరకొరగా నిధులు కేటాయించి దాన్ని కూడా మోసం చేసి విధి విధానాలు ఏప్రిల్లో రిలీజ్ చేస్తాంట తల్లికి వందనానికి. తల్లికి వందనం కావాల్సింది 12,000 కోట్లు అయితే 9,000 కోట్లు బడ్జెట్లో పెట్టాడు. ఈ 3,000 కోట్లతో ఎంతమందిని మోసం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు ప్రజలకి రేపు ఏప్రిల్ మేలో అర్థమైపోతుంది. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవలో కోత. ఈరోజు మరి ఫ్రీ ఉచిత బస్సు ఇస్తానన్నాడు. ఆ రోజు మహిళలకి ఉచిత బస్సు ఇస్తానని సూపర్ 6 లో పెడితే లోకేష్ యువగళంలో విద్యార్థులకు కూడా ఉచిత బస్సు ఇస్తానన్నాడు. అసలు దాని గురించి ఊసే లేదు, మాట్లాడట్లా. ఇప్పుడు అసలు చదువుకునే పిల్లలకు కూడా ఉచిత బస్సు ఇస్తానని చెప్పి క్లియర్ గా లోకేష్ యువగలంలో ఆ వీడియో కూడా ఉంది, వీడియో కూడా ప్లే చేస్తాం. దానిలో కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఏం మాట్లాడట్లా. ఇప్పుడు ఉచిత బస్సు అనేది అసలు ఎక్కడ కూడా బడ్జెట్ లో కాదు కదా, ఈ కనీస సమీప దూరంలో కూడా ఎక్కడ కూడా ఇచ్చే కార్యక్రమాలు. నిన్న ఎవరో మినిస్టర్ గారు సంజయ్ రాణి గారు అసెంబ్లీలో మాట్లాడుతుంది. ఉచిత బస్సు ఇవ్వటం అంట జిల్లాలో అక్కడికక్కడికి ఇస్తారంట. జిల్లా దాటి ఉచిత బస్సు సౌకర్యం అసలు లేనే లేదంట. సో చూడండి, వీళ్ళు ఎక్కడ మాట ఇచ్చిన మాట ఎలా అమలు చేస్తున్నారో ఒక్కసారి ప్రజలు గమనించాలి.
సో ఈ విధంగా ప్రతి అంశంలో కూడా దగా చేస్తున్నాడు, ప్రతి అంశంలో మోసం చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించి మార్చి 12వ తారీఖు అంటే బుధవారం ఉదయం 10 గంటలకి ఇక్కడ మన గుంటూరు రోడ్లో పార్టీ ఆఫీస్ నుంచి అందరం కూడా బయలుదేరి జిల్లా పార్టీ ఆఫీస్ చేరుకొని అక్కడ మిగిలిన 6 నియోజకవర్గాల నుంచి వచ్చిన నాయకులతో అట్లానే అక్కడ ఉన్న కార్యకర్తలతో కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. దానికోసం పర్మిషన్ కూడా పెట్టాం. సో కాబట్టి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి అటు విద్యార్థులు, అట్లానే నిరుద్యోగులు, అట్లానే పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేదంటే ఆ రోజు ఖచ్చితంగా అందరం కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని బలంగా విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఏమిటి అనేది చెప్పాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.